హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా మనం రెగ్యులర్‌గా చేసే మినపప్పు లేకుండా ఇలా మనము ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా బావుంటదండి. రోజు తినే ఉప్మా, ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బావుంటాయి. 1, 2 అయితే అస్సలాగరు. అంత మృదువుగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 కప్పులు ఈ కప్పులతో తీసుకోవాలండి. మీరు గ్లాసు, గిన్నె దేనితో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్పుల బియ్యం, రేషన్ బియ్యము, 1 కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా అయితే 1 కప్పు సగ్గు బియ్యాన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలండి. మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. ఇక్కడ మనము మినప్పప్పు లేకుండా సింపుల్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా 2 కప్పుల బియ్యం తీసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత రెండిటిని కూడా ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను 3 గంటల తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం కూడా చక్కగా నానేయండి. ఇప్పుడు మిక్సీ జార్ వేసుకొని మనం ఇక్కడ సపరేట్గా నానబెట్టుకున్నామండి. ఎందుకంటే సగ్గు బియ్యం మనకు గ్రైండ్ అవ్వండి, అందుకే ఇలా మనం సపరేట్గా నానబెట్టుకున్నాము. ముందుగా అయితే మనం సగ్గు బియ్యాన్ని ఇలా మెత్తగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ దోశలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, అదే పిండిలో వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒంటికి చలువ చేసే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ పెట్టుకునే అవసరం ఉండదు. నేను ఇక్కడ 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసిందండి. ఇక్కడ మీకు స్పూన్తో మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పిండి పులిసిందో. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము మీరు కావాలంటే ఈ పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజైనా యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం పిండి యూజ్ చేస్తున్నాను, అందుకే దీంట్లోనే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా 2 గరిటెలు పిండి వేసుకోవాలి. ఇలా మరీ కాకుండా కాస్త సెట్ దోశలాగా ఇలా లావుగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కాల్చుకోవాలి దోశనైతే. ఇలా ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకుందాం.
ఇలా మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లోంచి వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోంచి మంచిగా కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుతూ రెండు వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ నేనైతే చట్నీ కాకుండా ఇంట్లో ఉండే దొండకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఎప్పుడు చట్నీతో కాకుండా కర్రీతో కూడా తినండి, రుచి సూపర్గా ఉంటుందండి. చట్నీతో తిన్నా ఇలా కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దోశ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, అంత మృదువుగా ఉంటాయి. ఈ దొండకాయ కర్రీతో ఈ దోశలు పెట్టుకొని తింటే రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.